పరశురాముడు లేదా భార్గవరాముడు హిందూ పురాణాలలో శ్రీమహావిష్ణువు యొక్క 6వ అవతారం. ఈ అవతారం కృతయుగాంతం మరియు త్రేతాయుగ ప్రారంభ సంధికాలంలో భూమిపై ధర్మం తప్పి పెరిగిపోయిన దుష్ట క్షత్రియ శక్తిని అణిచివేయడానికి ఉద్భవించింది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. వీడియోను లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పరశురాముడు గొప్ప తపస్సంపన్నులైన భృగు మహర్షి వంశంలో జన్మించాడు. ఆయన తండ్రి నిరంతర తపస్సు ధర్మం ఆచరించే జమదగ్ని మహర్షి, తల్లి క్షత్రియ వంశానికి చెందిన రేణుకాదేవి పూర్వీకుల కారణం చేత పరశురామునిలో అసాధారణమైన బ్రాహ్మణ తేజస్సుతో పాటు అకుంఠితమైన క్షత్రియ ధైర్యం మరియు కోపం కూడా సంక్రమించాయి. అందుకే ఆయనను భార్గవరామ, భృగువంశపు రాముడు అని కూడా పిలుస్తారు. పరశురాముడు కఠోరమైన తపస్సు చేసి శివుని నుండి యుద్ధ విద్యలను మరియు శక్తివంతమైన ఆయుధమైన పరశువును అంటే గొడ్డలిని పొందాడు. ఆ పరశువునే ఆయన నిరంతరం ధరించడం వల్ల ఆయనకు పరశురాముడు అనే పేరు స్థిరపడింది. జమదగ్ని ఆశ్రమంలో కామధేను ఉండేది. ఆ కామధేనువు కోరినవన్నింటినీ ఇచ్చేది. దాన్ని చూసిన కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువు తన దగ్గర ఉండాలని అహంకారంతో తీసుకెళ్దామనుకుంటాడు. దానికి జమదగ్ని మహర్షి నిరాకరించి అడ్డుపడటంతో పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో కార్తవీర్యార్జునుడి కుమారులు మహర్షి జమదగ్నిని అన్యాయంగా వధిస్తారు. ఈ దారుణాన్ని చూసి భరించలేని పరశురాముడు తన తండ్రి పట్ల జరిగిన అన్యాయానికి, భూమిపై పెరిగిపోయిన దుష్ట క్షత్రియ అహంకారానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. పరశురాముడు తన పదునైన పరశువును ధరించి భూమిపై ధర్మం తప్పిన అహంకారంతో ఉన్న క్షత్రియ రాజులందరినీ 21 సార్లు చుట్టివచ్చి సంహరించాడు. ఈ సంహారం వ్యక్తిగత పగ కోసం కాకుండా ధర్మరక్షణ మరియు క్షత్రియ ధర్మం పట్ల రాజుల్లో భయం కల్పించడం కోసం చేశారు. ఈ సంహారం జరిగిన ప్రదేశాలలో 5 రక్తపు మడుగులు ఏర్పడ్డాయి. దీనిని సమంత పంచకమని అంటారు. ఈ ప్రదేశమే తరువాత కురుక్షేత్ర యుద్ధానికి వేదికైంది. క్షత్రియ సంహారం పూర్తయ్యాక తాను జయించిన సకల భూమిని అంతా కశ్యప ప్రజాపతికి దానం చేసి దానిపై తనకెలాంటి పట్టూ లేదని, తాను కేవలం ధర్మ సంస్థాపనకే అవతరించానని నిరూపించుకున్నాడు. భూమిని దానం చేసిన తరువాత ఆయన క్షత్రియుల మధ్య నివసించకూడదని భావించాడు. కశ్యప ప్రజాపతి ఆజ్ఞ మేరకు పరశురాముడు తన ఆయుధమైన పరశువును సముద్రం వైపు విసిరి ఆ గొడ్డలి పడిలంత దూరం సముద్రాన్ని వెనక్కి తగ్గేలా చేశాడు. ఈ విధంగా ఏర్పడిన భూభాగమే నేటి కేరళ మరియు కొంకణ్ తీర ప్రాంతాలు. పరశురాముడు ఈ ప్రాంతంలోనే చిరంజీవిగా ఉండి తపస్సు చేసుకుంటున్నాడు. పరశురాముడు కేవలం యోధుడు మాత్రమే కాదు, అస్త్రవిద్యల్లో సాటిలేని గురువు కూడా. ఆయన శిష్యుల్లో ముఖ్యులు ద్రోణాచార్యులు, భీష్మాచార్యులు. కురుక్షేత్ర యుద్ధంలో కీలక పాత్ర పోషించిన గురుద్రోణుడికి పరశురాముడు తన వద్ద ఉన్న సమస్త అస్త్రశస్త్ర విద్యలను మరియు శక్తివంతమైన బ్రహ్మాస్త్ర ఉపదేశాన్ని ఇచ్చాడు. మహాభారతంలోని ముఖ్య పాత్ర అయిన భీష్మాచార్యులకు కూడా అస్త్రవిద్యలను నేర్పింది పరశురాముడే. కాశీరాజు కుమార్తె అంబ విషయంలో అన్యాయం జరిగిందని భావించిన పరశురాముడు ధర్మం నిలబెట్టడం కోసం తన ప్రియ శిష్యుడైన భీష్ముడితోనే ఘోరంగా యుద్ధం చేశాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు శివధనుస్సు విరిచిన తరువాత పరశురాముడు ఉగ్రంగా జనకసభకు వచ్చి శ్రీరాముణ్ణి పరీక్షించి ఆయన సాక్షాత్తు విష్ణువు యొక్క సంపూర్ణవతారమని గుర్తించి తన వద్ద ఉన్న శక్తివంతమైన విష్ణుధనుస్సును అంటే శార్ఘమును ఆయనకి ఇచ్చి తనలో ఉన్న విష్ణు తేజస్సును కూడా శ్రీరామునికి సమర్పించి తన అవతార ధర్మాన్ని పూర్తి చేసుకుంటాడు. పరశురామ అవతారం బ్రాహ్మణ తేజస్సు మరియు క్షత్రియశక్తి సమపాళ్లల్లో ఉన్న ఒక అద్భుతమైన అవతారం. ఇది క్రోధాన్ని ధర్మం కోసం ఎలా ఉపయోగించవచ్చునో తెలియజేస్తుంది. అలాగే ఇతరులు అనుభవిస్తున్నా, రాజులు ఆచరిస్తున్నా తాను గెలిచిన భూమిని త్యాగం చేసి కర్మఫల త్యాగానికి నిదర్శనంగా నిలిచాడు. అందుకే పరశురాముణ్ణి చిరంజీవిగా సప్తఋషుల్లో ఒకరిగా పూజిస్తారు. ఇక్కడి వరకు చూశారంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి వీడియోకి ఒక లైక్ చేయండి.